నేను డాక్టర్ సింధూరి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మెడ్సీ ఐవీఎఫ్. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. సో అందరూ మా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చినప్పుడు ఐయుఐ ద్వారా, ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెంట్ అయ్యాక చాలా ఏళ్ళ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాము, చాలా ఇబ్బంది పడి ఇన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని ప్రెగ్నెంట్ అయ్యాము, ఈ ప్రెగ్నెన్సీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఇవ్వాలా, అసలు ప్రెగ్నెన్సీది కేర్ ఎలా తీసుకోవాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఎనీ ప్రెగ్నెన్సీ ఈజ్ అ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. ఒక్కసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ప్రతి ప్రెగ్నెన్సీని అలాగే సిమిలర్గా కేర్ తీసుకోవాలి. ఐయుఐ ద్వారా, ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయిన తర్వాత రెస్ట్ ఇంపార్టెంటా, బెడ్ రెస్ట్ తీసుకోవాలంటే అలాంటిది అసలు ఏమీ ఉండదు. నార్మల్గా ఎలా ఉంటారో, ఇంట్లో పనులు ఎలా చేసుకుంటారో ప్రతి ఒక్కటి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అలాగే కూర్చొని బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటే వెయిట్ గెయిన్ ఎక్కువగా పెరిగిపోయి డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ లాంటివి వచ్చి ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువగా ఇబ్బందులు పడడం చూస్తూ ఉంటాము. సో మనం యాక్చువల్గా తీసుకోవాల్సిన కేర్ ఏంటి? కన్సీవ్ అయ్యాక డైట్ అనేది చాలా హెల్దీగా మెయింటైన్ చేయాలి. 7 to 8 hours స్లీప్ కంపల్సరీ ఉండాలి. డేలో కూడా మిడ్ స్లీప్స్ అనేది ఉండాలి. వైటమిన్స్, ప్రీనేటల్స్ డాక్టర్స్ ఏం సజెస్ట్ చేశారో కంపల్సరీ తీసుకోవాలి. మోడరేట్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉండాలి. అండ్ స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. అండ్ రెస్ట్ అనేది ఓన్లీ ఆబ్స్ట్రక్టివ్ ఇండికేషన్స్, అంటే మీ డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోండి, మీకు గర్భసంచిలో ప్లాసెంటా అనేది కిందికి ఉంది, లేదా సర్విక్స్ లెంత్ సన్నగా ఉంది, ఇలాంటివి ఏమన్నా చెప్పి మీరు రెస్ట్లో ఉండాలి అని చెప్తే తప్పితే మీరు ఫ్రీగా మూవ్ అవుతూ మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ హెల్తీ డైట్ తినుకుంటూ మీరు ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తూ క్యారీ ఫార్వర్డ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.